అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్. చూడండి, నేను ఇప్పుడు గారేస్తున్నాను. గారె అంటే మిరప గారె కాదండి. 3 రకాల పప్పులు వేసి నేను గారె చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మినపగుళ్ళు ఒక అరకప్పు తీసుకున్న, శనగలు నానబోసి రాత్రి, దాంట్లో కొంచెం పెసరపప్పు కూడా వేసాను అనమాట. ఇప్పుడు గారె ఇవ్వండి ఇలా తీసాను. కొంచెం నీళ్ళు కొంచెమే పోసుకుంటే ఇలా జావగా లూజుగా అయింది. కొంచెమే పోసుకోవాలన్నమాట. మినపగుళ్ళు వేసాయి కదా, కొంచెం ముద్దగా వస్తుంది. లేదంటే శనగలకైతే గారికి కొంచెం గట్టిగానే పట్టుకోవాలి, లేదంటే విడిపోతుంది అనమాట. దీంట్లో నేను అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టేసాను. అంటే ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి నిన్న సాయంత్రమే నేను నానబెట్టేసి మార్నింగ్ మిక్సీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టా. పొద్దున్నే దాంట్లో ఉల్లిపాయలు వేసి ఇట్లా గారి వేస్తుంది అనమాట ఇవాళ టిఫిన్ కింద. దీంట్లో ఇంకా పుదీనాకు, తోటకూర, క్యారెట్ తురుము ఒకటి అట్లా కలిపి వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేనైతే కొత్తిమీరను ఉల్లిపాయలు కలిపి వేసాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా 3 పప్పులతో శనగలతో చేసిన గారె రెడీ అనమాట. ఇదిగోండి, దీంట్లో నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ఇదిగోండి ఉంది వేస్తున్నాను అనమాట. ఇది ఊడిపోతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కలుపుకొని. నేను పేపర్ మీద దేని మీద చేయను, చేతి మీద ఇట్లాగే డైరెక్ట్గా వేసేస్తాను. మినపగారులైనా దీనికి ఎక్కువ నీళ్ళ తడి వచ్చిందంటే మళ్ళీ జావ అయిపోయి రాదనమాట వేయటానికి. సో నేను ఇలా వేసేస్తున్నా. అది కొత్తిమీర కనిపిస్తుంది కదా, పచ్చిమిరపకాయ, వేసుకోవాలి. ఫైనల్గా ఇలా గారె రెడీ అయినట్టు. దీంట్లో నేనే పచ్చడి చేయలేదు, టమాటా కానీ ఆవకాయ కారం కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఫైనల్గా నేను చేసిన శనగల గారె రెడీ అయింది. శనగల గారె అంటే దీంట్లో చెప్పే కదా, మినపగుళ్ళు కొంచెం ఒక అరకప్పు వేసి ఉంటాను, పెసరపప్పు కొంచెం వేసాను. మొత్తం కలిపి అప్పటికప్పుడు నేను కొంచెం వేడి నీళ్ళు పెట్టి నానబెట్టేసి నైట్ 9ంటికి అట్లాగా మిక్సీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. పొద్దున్న దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర కలిపేసి వేసాను అనమాట. చాలా బాగున్నాయి టేస్ట్గా. మినపగుళ్ళకి కొంచెం జిగురు ఉంటుంది కదా, పట్టుకోవడానికి వస్తుంది, కొంచెం లూజ్ అయినా. శనగలకి కొంచెం నీళ్ళు ఎక్కువ పడితే పట్టుకోవటానికి రాదు, అంతా విడిపోతుంది అనమాట. సో ఫైనల్గా మా టిఫిన్ ఇది. సో ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.